భార్యకు చీర కట్టడానికి సాయం చేయమంటే ఏదో నాగుపామును పట్టుకోమన్నట్టు ఆ కంగారేంటి, ఆ చెమట్లేంటి? సావిత్రి పూర్తిగా కోలుకునే వరకు సత్య ఆఫీస్కి సెలవు పెడతాడేమో. పెడతాడు. అసలు ఈ పాటికి ఫోన్ కూడా రావాలి. పర్లేదు సావిత్రి, స్నేహితుడి చేత్తో తినడం తప్పేం కాదు. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. తినండి అమ్మగారు, అమ్మగారు తినండి. అక్కడది సత్య చేతులతో గోరు ముద్దలు తింటుంటే ఇక్కడ నేను తిండి తినాలా? గోరు ముద్దలు ఎందుకు ఎడతారు అమ్మగారు? పెడతాడు. దారిన పోయే వాళ్ళ కష్టం చూసినా నా సత్య కళ్ళలో కన్నీళ్లు కారుతాయి. అలాంటిది భార్య అనే లైసెన్స్ మెడలో వేసుకొని చేతికి బ్యాండేజ్ వేసుకొని కూర్చొని ఉంటుంది. దానికి తినిపించకుండా ఉంటాడా? ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందే నా సత్యని, తన ప్రేమని నాకన్నా ముందే దక్కించుకుంది? అలవాటు పడకూడదు. ఆ ప్రేమకది అలవాటు పడకూడదు. అలా అలవాటు పడితే నాలా మరో ఊర్మిళ తయారవుతుంది. అది మాత్రం జరగనివ్వను. సావిత్రి, సావిత్రి, మెడిసిన్స్ వల్ల బాగా నిద్రపట్టినట్టుంది. సావిత్రి, నేను కాఫీ తెస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, నేను టిఫిన్ రెడీ చేస్తాను.
అబ్బా, మీ లేడీస్కి ఏమైనా ఓపిక ఎక్కువే. కొంచెం జుట్టు పెరిగితేనే మేం సెలూన్కి వెళ్ళిపోతాం. అలాంటిది ఇంత జుట్టుని ఇంత జాగ్రత్తగా ఎలా మెయింటైన్ చేస్తారో నాకర్థం కావట్లేదు. సావిత్రి, బొట్టంటే శుభసూచకం. ఆడవారికి అందం, ఐదోతనానికి అర్థం ఆ బొట్టే. శుభాన్యెప్పుడు ఎడంచేత్తో ముట్టుకోకూడదు. ఇటివు. సావిత్రి, అబ్బా, నిన్నిలా చూస్తుంటే నాదిష్టే తగిలేలా ఉంది. ఇంత స్వచ్ఛమైన నవ్వు నీ మొహంలో చూసి చాలా కాలం అయింది. నువ్వెప్పుడు ఇలాగే ఉండు సావిత్రి. చందమామకు మేఘంలా నీ ఆనందానికి అడ్డుగా ఉన్న నేను ఎలాగూ వెళ్ళిపోతాను. నువ్వు నీలాగే ఉండు చాలు. కమ్ టు ద ఆఫీస్ ఇమీడియట్లీ. ఏమైంది? లీవ్ తీసుకోమని మళ్ళీ అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని మెసేజ్ పెట్టారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేంటి? అర్జెంటుగా రమ్మన్నారంటే ఏదైనా ముఖ్యమైన పనేమో. ఒకసారి వెళ్ళిరండి. నేను ఆఫీస్కి వెళ్తే నిన్నెవరు చూసుకుంటారు? వెళ్ళి కనిపించి రావడమే కదా. ఈ లోపేమవుతుంది? పర్వాలేదులే, వెళ్ళిరండి. అంటే సావిత్రి, నా వల్ల మీకు ఆఫీస్లో మాట రాకూడదు. వెళ్ళిరండి. సరే, వెంటనే వచ్చేస్తాను. 11 నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి, మర్చిపోవద్దు. కనిపించి వెంటనే వచ్చేస్తాను. జాగ్రత్త. బాయ్. బాయ్. జస్ట్ 5 minutesలో సత్య నా కళ్ళ ముందుంటాడు. ఇప్పుడు సత్య ఉన్న పరిస్థితుల్లో ఎలా వస్తాడు మేడం? రాడు. రప్పిస్తున్నాను. ఎలా? ఆలోచించి చెప్పు. సరిగ్గా గెస్ చేసి చెప్పగలిగితే నీకు మంచి బహుమతిస్తాను. ఊర్మిళ, సత్య, నువ్వేంటిక్కడ? ఆఫీస్కి రావద్దు, దగ్గరుండి నీ మిస్సెస్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. అదేంటి అర్జెంట్గా రమ్మని మెసేజ్ పెట్టావుగా? వాట్? లీవ్ తీసుకోమని చెప్పి మళ్ళీ రమ్మని మెసేజ్ ఎందుకు పెడతాను? అదే నాకు అర్థం కాలేదు. ఇదిగో నీ నంబర్ నుంచే మెసేజ్ వచ్చింది. నాకు తెలియకుండా నేనెప్పుడు మెసేజ్ పెట్టాను సత్య? ఛా, నీకు పంపించానా? ఆడిటర్ సత్యనారాయణ గారికి పంపించబోయి నీకు పంపించినట్టున్నాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ సత్య. ఇంతకీ మీ మిస్సెస్కి ఎలా ఉంది? పర్వాలేదు. సరే సరే, నువ్వెళ్ళు. పాప నువ్వు లేక తనక్కడ ఇబ్బంది పడుతుండొచ్చు. ఓకే. సత్య, 1 minute. మేడం, సత్య ఎలాగో వచ్చాడు కదా. వస్తే? అదే మేడం, ఇందాక సత్య ఉంటే బాగుండేదని అన్నారు కదా. ఓ అదా అనుకున్నాను. బట్
సత్య వర్క్ చేసే స్థితిలో లేడు కదా. ఏం వర్క్? ఎదురుగా ఉంటే ఏదో ఒక వర్క్ గుర్తొస్తూనే ఉంటుంది. నువ్వు వెళ్ళు సత్య. చెప్పండి, ఎలాగో వచ్చాను కదా, ఫినిష్ చేసుకుని వెళ్తాను. పొరపాటున జరిగినా నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఇక్కడికి రప్పించడమే తప్పు. వెళ్ళు సత్య. ఇంటి దగ్గర నాకుండే సమస్యలో అవి నా పర్సనల్. వాటి వల్ల ఆఫీస్కి నష్టం రాకూడదు. చెప్పండి, ఏం వర్క్? వర్క్ పరంగా చాలా పెద్ద వర్కే సత్య. అది ఓకే అయింది అంటే కంపెనీ మరో లెవెల్కి వెళ్తుంది. స్టాఫ్ అడిగినంత జీతాలు ఇవ్వచ్చు, కోరిన ఫెసిలిటీస్ కల్పించొచ్చు. కానీ ఈ వర్క్ మనం చేయలేం, అది నువ్వు లేకుండా. ఆల్రెడీ చేయలేమని క్లయింట్స్కి చెప్పడానికి ఫిక్స్ అయ్యాను. నోనో, నా సమస్య 10 మంది సంతోషానికి అడ్డుపడకూడదు. మన వాళ్ళందరికీ మంచి జరుగుతుందంటే దానికి నేను అడ్డుపడకూడదు. వర్క్ ఏంటో చెప్పండి, నేను ఫినిష్ చేస్తాను. అది కాదు సత్య. ఈ వర్క్ మనం చేస్తున్నాం, డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే. మీరు సామాన్యులు కాదు. వద్దు వద్దంటూనే సత్యని భలే లాక్ చేశారుగా. లాక్ చేసింది సత్యని కాదు, సావిత్రిని. అది నా భర్త చేత గోరుముద్దలు తింటుందా? అది ఆకలికి ఈ పూట మొలమొల మాడాలి. అక్కడ దానికి ఆకలి మొదలై ఉంటుంది. సత్య ఇక్కడి నుంచి వెళ్ళడు. చూసావా, గోరు ముద్దలు తిన్నదానికి ముద్ద కూడా లేకుండా ఎలా చేశాను? నా కోపం, నా సంతోషం రెండూ ప్రమాదమే. ఆ విషయం దానికి తెలీదు. నిదానంగా తెలుస్తుంది. అబ్బా, చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు తృప్తిగా తింటాను. సావిత్రి తిండి కూడా నేనే తినేయాలనంత ఆకలిగా ఉంది. ఈ పాటికది ఆకలితో అల్లాడుతూ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు కావాలండి? సావిత్రి గారంటే మీరే కదండి? అవునండి. నేను మనా ఫుడ్ ప్యాలెస్ నుంచి వస్తున్నానండి. మీ హస్బెండ్ మీకోసం ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. నేను తినలేనండి. మాది హోమ్ డెలివరీ మాత్రమే కాదు, మీలాంటి వాళ్ళకి పర్సనల్ సర్వీస్ కూడా ఇస్తాం. ప్లేట్స్ ఎక్కడున్నాయండి? కిచెన్ అక్కడుందండి. అలాగేనండి. మంచినీళ్ళు తాగుతారా? చాలా.
ఇంకేమైనా కావాలా మేడం? నాకు కొంచెం డ్రెస్ చేంజ్ చేస్తారా? ఓకే, నో ప్రాబ్లం. నెమ్మదిగా. ఓకే. ఊర్మిళ, ఫినిష్ అయిపోయింది సత్య. ప్రాజెక్ట్ రెడీ అయింది. ప్రెజెంటేషన్ చూడగానే డీల్ ఓకే అయిపోవాలి. వర్క్ పట్ల నీకున్న డెడికేషన్ నిన్నెక్కడికో తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ. వస్తాను. సత్య, 4 మాటలు చెప్పి దానికి దూరంగా నాకు దగ్గరగా నిన్నెలా తెచ్చుకున్నానో చూడు. ఇప్పుడు నువ్వు వెళ్ళేసరికి అది కళ్ళు తిరిగి పడిపోయి ఉండొచ్చు, కోమాలో కూడా వెళ్ళుండొచ్చు. సార్, మీరు చెప్పినట్టుగానే మీ ఆవిడ గారికి మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశాను. దగ్గరుండి మావిడికి ఏం కావాలో అన్నీ చూసుకున్నారుగా? చూసుకుంటారు సార్. దగ్గరుండి మేడం గారికి తినిపించి తృప్తిగా తిన్నాకే తిరిగి వస్తారు సార్. అందుకే కదా సార్ అంత డబ్బులు ఇచ్చేది. ఇదిగోండి సార్ బిల్లు, మిగిలిన చిల్లర. థ్యాంక్ యూ. ఓకే సార్. అదేంటి మేడం, కళ్ళు అక్కడ తిరుగుతాయనుకుంటే ఇక్కడ మీకు తిరిగేలా చేశాడు సత్య. సారీ మేడం. సారీ సావిత్రి, వెంటనే వద్దాం అనుకుంటే ప్రాజెక్ట్ వర్క్ ఒకటి అర్జెంట్గా ఫినిష్ చేయాల్సి వచ్చింది. అవును, మధ్యాహ్నం టైంకి ఫుడ్ వచ్చింది కదా? ఇవిగో, నీకోసం ఇవన్నీ తెచ్చాను. అయ్యో, ఎందుకు ఇవన్నీ? మనిషి కన్నా మంచి స్నేహితుడు పుస్తకం. ఎంత బాధున్నా 2.5 గంటలు మర్చిపోయేలా చేసేది సినిమా. ఈ రెండూ ఉంటే ఎవరూ లేకపోయినా ఒంటరిగా ఉన్నట్టు అనిపించదు. అందుకే తెచ్చాను. ఏమైందండి? ఆఫీసులో బాగా వర్క్ ప్రెషర్, కొంచెం హెడేక్గా ఉంది. బాగా అలసిపోయినట్టున్నారు. పనైపోగానే నేరుగా వచ్చి రెస్ట్ తీసుకోకుండా వీటి కోసం మళ్ళీ ఎందుకు తిరిగారు? ఇలా నేనెప్పుడన్నా బయటికి వెళ్ళి రావడం ఆలస్యమైనా ఇవి నీకు తోడుగా ఉంటాయి కాబట్టి తీసుకొచ్చాను. ఎప్పుడూ లేంది కొత్తగా హోటల్ ఫుడ్ తిన్నాం. సరిగా తిన్నావో లేదో, ½ అన్ అవర్లో ఫుడ్ రెడీ చేస్తాను. ఏమండి, తలనొప్పి అంటున్నారు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. నీకోసం వంట చేయడానికి నాకు తలనొప్పి అడ్డమేం కాదు సావిత్రి. సావిత్రి, పాలు తీసుకో. హాయ్ రా సత్య. హాయ్ రా. హే, రండి. కూర్చోండి. ఏంటి
అందరూ లీవ్ పెట్టొచ్చినట్టున్నారు. అదేం లేదురా, సావిత్రికి యాక్సిడెంట్ అయిందని తెలిసాక ఎవరం రాలేకపోయాం కదా, అందుకే పలకరించి పోదామని అందరం ఇలా ప్లాన్ చేసుకుని ఇలా వచ్చాం. ఏమ్మా ఎలా ఉంది? పర్వాలేదు. బాగా గాయాలైనట్టున్నాయి. చూస్తే తెలియటంలా. అయినా భయపడాల్సిన పనేం లేదు సావిత్రి గారు. మీరు కోలుకునేంత వరకు సత్య మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఆల్రెడీ చూసుకుంటున్నాడుగా. మనం వచ్చేసరికి పాల్ ఎంత ప్రేమగా దగ్గరుండి తాగిస్తున్నాడు. సావిత్రి అంటే వాడికి ఎంత ఇష్టమో మనకు తెలియదా? కాదనుకున్న వాళ్ళని కూడా ప్రేమించేంత మంచి మనసు వాడికి తప్ప ఇంకెవరికీ ఉండదు. సత్యని నాకు దగ్గర చేసుకోవాలి అన్న ప్రయత్నంలో ఏ చిన్న తప్పు జరిగినా అది వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తుంది. సత్య నావాడు, నాకు మాత్రమే దక్కాలి. దానికి ఎవ్వరూ అడ్డుపడకూడదు, అడ్డుపడనివ్వను.